హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని బీసీ మహిళలకు ఒక మంచి శుభవార్త అండి. సో మీకు ఉచితంగా కుట్టు మిషన్ అయితే ఇవ్వబోతున్నారు. దానికి తోడు మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు, మిషన్ ఎలా కుట్టాలనేది. సో వీటికి సంబంధించి ఒక ప్రత్యేకమైన పథకం ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ మహిళల్లో 80,000 మందికి అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారము. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు బీసీ కార్పొరేషన్స్ ద్వారా సో లోన్స్ అనేటివి 5,00,000 రూపాయల వరకైతే ఇస్తున్నారనమాట. స్వయం ఉపాధి కొరకు మరియు జనరిక్ దుకాణాలను నడుపుకునేందుకు. సో దీనికి సంబంధించి వీడియోస్ కూడా మన ఛానల్లో పోస్ట్ అవ్వడం జరిగింది. సో వాటిని ఒకసారి చూడకపోతే చూడండి. సో అయితే ప్రస్తుతానికి ఈ వీడియోలో సో ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్కి సంబంధించిన పథకం ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందాం. దీనికి సంబంధించి ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే సో బీసీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అని చెప్పి చెప్తున్నారనమాట. సో నేను ఒకానొక ప్రముఖ వెబ్ పేజ్ నుంచి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తీసుకువచ్చాను. సో త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఆ అప్డేట్స్ కొరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో బీసీల్లో వెలుగులు నింపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి గారు అయితే తెలియజేశారనమాట. ఆదరణ 3 పథకం ద్వారా 80,000 మందికి మహిళలకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లను అందజేయనున్నట్లు ఇక్కడ వివరించారు. సో ఒకసారి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదరణ 3 అనే పథకం అనేది సో రాష్ట్రంలో కొత్తగా అయితే రాబోతుందన్నమాట. ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఈ పథకం అయితే లేదండి. సో ఈ యొక్క ఆదరణ అనే పథకం అనేది ఆల్రెడీ ఉందన్నమాట. సో ఇక్కడ థర్డ్ పేజ్ కింద అయితే మనకు ఇక్కడ ఉచిత కుట్టు మిషన్లు అనేటివి మహిళలకైతే ఇవ్వబోతున్నారనమాట. అయితే ఇక్కడ అలాగే ప్రతి నియోజకవర్గంలో 50% రాయితీతో జనరిక్ ఔషధ షాపుల ఏర్పాటుకు సహకరిస్తామని చెప్తున్నారనమాట. సో దీనికి సంబంధించి ఆల్రెడీ చాలా వీడియోస్ చేశారనమాట. చాలామంది కూడా సబ్సిడీ లోన్స్ అని అన్నారనమాట వాటిని. సో 5,00,000 వరకు లోన్స్ అనేటివి రావడం జరిగిందండి. సో రాయితీతో అది కూడా. సో 5,00,000 లోన్ కనుక శాంక్షన్ అయితే మీకు స్వయం ఉపాధి కొరకు మరియు జనరిక్ దుకాణాలు నడుపుకునేందుకు బీసీలలో ఉండేటువంటి వాళ్ళకి సో 2,00,000 వరకు రాయితీ సొమ్మునైతే ప్రభుత్వం అయితే తీసివేసి రిమైనింగ్ 3,00,000కు ఈఎంఐ కట్టుకునే విధంగా వెసులుబాటునైతే కల్పించడం జరిగింది. సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో మాత్రమే అప్లికేషన్స్ అనేవి ఓపెన్ చేసిందనమాట. రిమైనింగ్ జిల్లాల్లో కూడా ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి తీసుకోబోతున్నారు ఈ యొక్క లోన్స్కి సంబంధించి. సో మార్చి 3వ తేదీ పైన అని అంటున్నారనమాట. సో దాని మీద వాస్తవంగా ఉన్నటువంటి సమాచారం అయితే లేదు. ఒకవేళ వస్తే తప్పకుండా తెలియజేస్తాను. అయితే ఇక్కడ ముఖ్యంగా కల్లుగీత, కుమ్మరి, వడ్రంగి, వడ్డెర, భవన నిర్మాణ కార్మికులకు తోడ్పాటు అందిస్తామని చెప్పి కూడా ఇక్కడ మనకు చెప్తున్నారండి. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ మహిళల్లో ఒక మంచి శుభవార్త అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట ప్రభుత్వం ద్వారా. సో ఉచితంగా కుట్టు మిషన్లు అనేటివి ట్రైనింగ్ ఇచ్చి మరి ఇవ్వబోతున్నారు. 80,000 మందికి అయితే ఇవ్వబోతున్నారు. ఆదరణ 3 అనే పథకం ద్వారా అయితే ఇవ్వబోతున్నట్లు ఇక్కడ క్లియర్గా అయితే సమాచారం అయితే ఉంది. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే ఈ సమాచారం అనేది బీసీ మహిళలకు అందరికీ కూడా రీచ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో నేను మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటిని కూడా తెలియజేస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా. మీరు రీసెంట్గా ఏ వీడియో చూసుకున్నా కానీ ప్రభుత్వ పథకాల మీదే ఉంటుందన్నమాట. సో అందరికీ కూడా ఉపయోగపడే విధంగా వీడియోస్ అనేవి చేయడం జరుగుతుందండి. సో అలానే ముఖ్యంగా ప్రస్తుతానికైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ ఇంకా ఏమీ కూడా రాలేదన్నమాట. సో రేషన్ కార్డులకు సంబంధించి ఎక్కువ మంది అడుగుతున్నారు, పింఛన్లకు సంబంధించి కూడా అడుగుతున్నారండి. సో వారందరికీ నేను సమాధానం ఒకటే చెప్తాను. ప్రస్తుతం ఎలక్షన్ల యొక్క ఎమ్మెల్సీ కోడ్ అనేది అమల్లో ఉందన్నమాట. సో ఉత్తరాంధ్ర వైపుకి అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా తొలగిన తర్వాత ప్రభుత్వము సానుకూలంగా అందరికీ కూడా రేషన్ కార్డులు, పింఛన్లు, అలానే మే నెలలో వచ్చేసి రైతులకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ పథకము. సో అదేవిధంగా జూన్లో వచ్చేసి విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లికి వందనం పథకాన్ని అయితే విడుదల చేస్తామని చెప్తున్నాయి. సో